హాయ్ ఫ్రెండ్స్, చిన్న పిల్లలకు చేయవలసిన శివలింగం కథ. కార్తీక సోమవారం. పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. ప్రతిరోజు తమ ఊళ్ళల్లో ఉన్న శివాలయానికి వెళ్ళేవాడు. శివదేవుడు శివాలయానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కొంచెడు పాలు ఆలయానికి శివుడికి వాటిని నైవేద్యంగా అరగింపు చేసేవాడు. అలా భక్తిలో స్వామికి నమస్కరించి ఆపై ఆ పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా పరమ నిష్ఠతో ప్రతిదినం కొంచెడు పాలను శివుడికి అరగింపు చేసేవాడు. ఒకరోజు అనుకోకుండా శివదేవునికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది. దారిలో తాను శివుడికి పాలను నివేదించేది ఎలాగని ఆలోచించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురిని పిలిచి, పాప, మీ అమ్మ నేను పని మీద ఊరికి వెళ్తున్నాము. మేము ఊరి నుంచి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని కూడా నువ్వు చేయాలి. అదేమిటంటే, మనం రోజు శివాలయంలో శివునికి పాలను అరిగింపు చేసేవాళ్ళం. ఆ పనిని మానకుండా నువ్వు నిష్టగా చేయాలి. కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కొంచెడప్పు కొలిచి ఒక పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అరిగింపు చేయాలి. వెళ్తావు కదూ? ఇది మన నియము తల్లి, వ్యర్థము కానివ్వకు. ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, స్నేహితులతో తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా, మర్చిపోవు కదా, మా బంగారం కదా అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ గుడికి వెళ్ళి పసిపాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరే అంది. శివుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళారు. మరుసటి రోజు పాప చాలా ఉల్లాసంగా స్నానగదిలో ముగించుకొని మంచి గోవు పాలను మరగ కాచి చల్లార్చి సరిగా కొంచెడు పాలు కొల్చుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేతి పట్టుకొని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి 2 చేతులెత్తి స్వామికి ముక్కింది. పాలు వైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు నీకోసం తెచ్చాను, అరిగించువయ్యా అని శివుడికి చూసి చెప్పింది. పాప తాను శివుని ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెల పాలు అలానే ఉన్నాయి. అప్పుడు పాప, శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను, తాగటానికి ఏమిటి ఇబ్బంది? తాగుతావా అంటూ శివుడికి కేసి చూసి పరమాయించింది. ఓహో, శివుడు తాగలేదు, చిన్నపిల్ల కదా. ఆ పాపకు చింత మొదలైంది. తనలో తానే అమ్మా నాన్నలు చెప్పినట్లుగానే చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో, శివుడేమి ఈరోజు పాలు తాగడం లేదు. దాంతో పాపకి భయం పట్టుకుంది. శివుడి పాలు తాగకపోతే అమ్మనాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా. శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధాయపడింది. పాలు సరిగా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాల అనుకున్నావా? నీళ్లు కలిపానని అనుకున్నావా? ఆవు పాలు కాదనుకున్నావా? పోనీ ఆకలిగా లేదా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది. పరమశివుని పసిపాపను చూసి, ఏమిటి నీ సతాయింపు? ఒక్క గుటక అన్న తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుని బతిమలాడుతోంది. నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మ నాన్న నన్ను కొడతారు. అమ్మ అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా తాగవా? మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసేవాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ ఏడుస్తోంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు. ఆ కరుణమూర్తి భక్తికి వసి కాకపోతాడా? అయినా పరీక్షిస్తూనే ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిల కొనసాగింది. నాన్నగారు పదే చెప్పినా ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే అయినా చేతులెత్తి చివడం ఖాయం. అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలని తలను శివలింగానికి కేసి బాదుకుంది. సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్వలసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకొని పాలను తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. అయినా దేవుడిని తెలియని పాప శివుడు పిలిస్తే పలుకుతాడు.
పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులయ్యింది. పాప రోజు తానే పాలు తేవడం, శివుడికి నివేదించడం అది శివుడికి నచ్చింది. ఇలా ప్రతిరోజు పాప పాలు తేవడం, శివుడు త్రాగడం జరిగిపోతున్నాయి. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి అరిగింపపెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మానాన్నని చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాల గిన్నెను చూశాడు. పాత్రల్లో పాలు లేవు. ఎక్కడి నుంచి వస్తున్నావు అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుడు పాలు తాగిన వ్యవహారం చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు తాగడమేంది? నువ్వు ఏదో అబద్ధం చెబుతున్నావు. నీ శివుడి పేరు చెప్పి నువ్వే తాగేసావా? నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదా అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలు అన్నాడు. ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మాధురిని కానీ మందిరానికి వెళ్ళారు. రోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచింది. లింగమూర్తి అరిగించావయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది. రోజు పాలు తాగే శివుడు ఇవాళ తాగలేదు. చూడాను కూడా లేదు. కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎంత శివద్రోహం చేశావే? శివుడికి ఎంత తెచ్చిన పాలను పొట్టలో పోసుకున్నావో ఉండు, నీ పని చెప్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకి ఉరికాడు. ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ ఆహా లింగా అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను, భయపడకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షతలాన్ని తెరిచాడు. పాప అందులో చొరబడింది. తండ్రి వెంట పడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలకి లాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగంలోకి పాప మాయమైంది. ఎంత నిశ్చలమైనది ఆ పాప భక్తి, అమాయకత్వం! అదే శివుడికి ఇష్టమైంది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? ఆనాటి నుంచి ఆ పాపను గోడగూచి అనే పేరుతో స్తుతించసాగారు. ఇదే నిర్మల భక్తికి, అమాయక భక్తికి తార్కాణమైన గోడగూచి కథ. కార్తీక చెప్పి వారిలో దేవునిపై విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విశ్వతేజ.